హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ తనుజ కళ్యాణ్ ఇద్దరు జాతిరత్నాలకు వస్తున్నారు కదా. జాతిరత్నాలకి వాళ్ళ ఎంట్రీ సాంగ్, ఎంట్రీ డాన్స్ అయితే అసలు సూపర్గా అదిరిపోయిందనమాట. యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ వచ్చారు కదా మన జాతిరత్నాలు వాళ్ళకి చేసిన కామెడీ అయితే మామూలుగా లేదు. అస్సలు అల్టిమేట్‌గా ఉంది. ఇంకా ఇదొక్క ప్రోగ్రామ్ కాకుండా ప్రతిసారి వాళ్ళిద్దరినే చూడాలనిపిస్తుంది. అంత బాగుందనమాట ఈ ప్రోగ్రామ్. సో మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ప్లస్ డిమాండ్ రీతు వచ్చేసి నెక్స్ట్ అంటే ఈ సండేకి డిమాండ్ రీతు వస్తున్నారంట. చూద్దాం వాళ్ళది ఎట్లా ఉంటుందో. యాక్చువల్‌గా ఎవరున్నా కూడా జాతిరత్నాలు అంటేనే యాక్చువల్ కామెడీ షో ప్లస్ ఫుడ్డు ప్రిపేర్ చేయడం అదంతా ఉంటుంది గదా. సో ఇదంతా పక్కన పెడితే మన కళ్యాణ్ ఈ మధ్య మామ్స్ కిచెన్ అని చెప్పి ఒక దానిలో చేస్తున్నాడు. దానిలో వచ్చేసి చిల్లీ ప్రాన్స్ అని చెప్పి ఒక ఐటెమ్ చేశాడనమాట. యాక్చువల్‌గా నీకిష్టమైనది ఏంటంటే ఫుడ్ అంటే ఇష్టం అని చెప్పి చెప్తాడు. ఏం ఫుడ్ అంటే స్పైసీ ఫుడ్ అని చెప్పి చెప్తాడు. యాక్చువల్‌గా ఇప్పుడు తన లుక్ చూస్తే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అంటే ఏదన్నా మూవీ, ఏదైనా సీరీస్ దానికి సంబంధించిన లుక్ అయి ఉంటది. ఇంతకుముందు మొత్తం క్లీన్ షేవ్‌లో అట్లా ఉండేవాడు. ఇప్పుడు అంటే మేక్ ఓవర్ అవుతారు గదా. అట్లా మేక్ ఓవర్ అయ్యాడు. తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకైతే బయటికి రాలేదు. ముందు ముందు బయటకొస్తుంది. సో, తనుజ వచ్చేసి మనకు ఆల్రెడీ చెప్పింది. తను ఒక వెబ్ సీరీస్‌లో చేస్తున్నానని చెప్పి. ప్లస్ 'సికండి' అని ఒకటి నిఖిల్‌ది ఉంది గదా. ఆ నిఖిల్‌ది 'సికండి' వచ్చేసి టీజర్ రిలీజ్ అవుతుందట. సో, దానికి సంబంధించి తను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. దానికి సంబంధించి నిఖిల్ కావెల్ వ్లాగ్‌లో చెప్తాను. సో, ఇప్పుడొచ్చేసి తనుజ తన బైరా గురించి చాలా పోస్టులు చేస్తుందనమాట. అంటే తన బైరాతో ఎట్లా ఆడుకుంటుంది, తన బైరాని ఎట్లా చూసుకుంటుంది అది మొత్తం. యాక్చువల్ పప్పీ అయితే చాలా క్యూట్‌గా ఉంది. ఆఫ్‌కోర్స్ ఏ పప్పీ అంటే మామూలుగానే క్యూట్‌గా ఉంటుంది. బట్ చిన్నది కదా! సో, తనుజ గురించి చెప్పాలంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనుజని బయట ఎంత ట్రోల్ చేస్తున్నా తనైతే పట్టించుకోకుండా నెగటివిటీని నేను పట్టించుకోను. నెగటివిటీని మనం దూరంగా ఉంచితే అది మనకి కూడా దూరంగా ఉంటుంది. చేసేవాళ్ళు చేసుకుంటారు. అది వాళ్ళకి పని పాట లేకుండా చేసుకునే పనులన్నట్టు తను కొట్టి పారేసిందనమాట. ఆఫ్‌కోర్స్ అట్లా చేస్తేనే మంచిది. తనుజ వచ్చేసి ఆహ్, చెఫ్. అంటే సంజయ్ కుమార్ గారు అంటారు గదా. ఈ అమ్మాయి అసలు డాన్స్ కూడా బాగా చేస్తుంది. వంట కూడా సూపర్ చేస్తుంది అంటే, అంటే మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. ఇంతకీ అమ్మాయి గురించి చెప్తున్నారా? లేకపోతే వంట గురించి చెప్తున్నారా? అంటే అప్పుడు తనుజ అంటది. అంటే అందమైన అమ్మాయి అందమైన చేతులతో వంట చేస్తే బావుంటుంది అని చెప్పి చెప్తున్నారంటే, అది నువ్వంటున్నావా? ఆయన అంటున్నారా? అని చెప్పి అట్లాంటి డైలాగులు, పంచ్ డైలాగులు అసలు సూపర్‌గా ఉందనమాట. యాక్చువల్లీ పంచ్ డైలాగులు ఇవన్నీ చూస్తుంటే మూవీస్ కూడా ఇప్పుడు చేసినప్పుడు ఇట్లా పంచ్ డైలాగులన్నీ వస్తుంటాయి గదా! చూద్దాం. తనది ఒక మూవీ 'హతా' మూవీ రిలీజ్ అవ్వబోతుంది గదా! రిలీజ్ అవుతుంది అంటున్నారు. బట్ ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు. రిజల్ట్ మనకు తెలీదు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి టీజర్ రిలీజ్ చేసి అవన్నీ రిలీజ్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ అర్థమవుతుంది. ప్లస్ తనూజ వచ్చేసి ఇప్పుడు కొన్ని డాన్స్‌కి సంబంధించి రిహార్సల్స్ కూడా చేస్తుందని చెప్పి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో కొన్ని న రిహార్సల్స్ అంటే డాన్స్‌కి సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అవుతున్నాయన్నమాట. యాక్చువల్‌గా అంటే కొంతమంది చెప్పడం ఏంటంటే తను రౌడీస్‌కి ప్లస్ టెరిటరీస్‌కి వస్తుంది కదా! దానికి సంబంధించి తను రిహార్సల్ చేస్తుందంటున్నారు. బట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అది వేటికి సంబంధించి రిహార్సల్స్ చేస్తుంది అనేది. ప్లస్ ఒక ఈవెంట్‌కి రాబోతుందని కూడా చెప్పాను. ఆ ఈవెంట్ వచ్చేసి త్వరలో మీ ముందుకు రాబోతున్నారన్నమాట. తనుజ, కళ్యాణ్ ఇద్దరు రాబోతున్నారు. ప్లస్ తనుజ, కళ్యాణ్ ఇద్దరు కలుసుకుంటున్నారా, మాట్లాడుకుంటున్నారంటే ఇప్పుడు మనకే అర్థమవుతుంది. జాతిరత్నాల్లో వస్తున్నారు. జాతిరత్నాల్లో వస్తున్నారంటే ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా వాళ్ళు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. బట్ బయట నెగటివిటీ వలన వాళ్ళు బయటికి రావట్లేదు. అంటే బయట ఫోటోస్ అట్లా ఫార్వర్డ్ చేయట్లేదనమాట. అదే నెగటివిటీ మొత్తం పోతే వాళ్ళు 'బిగ్ బాస్‌లో' దిగిన ఫోటోస్‌తో సహా ఇప్పుడు బయట తిరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది. ఇప్పుడు 'ధీమాన్ పవన్' రీతుని తీసుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది మొత్తం వాళ్ళు షూట్ చేసి వాళ్ళ 'రివాన్' అనే ఛానెల్‌లో పెడుతుంటారు. అట్లానే వీళ్ళిద్దరిది కూడా ఛానెల్ పెట్టి పెట్టేవాళ్ళు. బట్ నెగటివిటీ పోవాలి. నెగటివిటీ చేయడానికి ట్రై చేయకండి. నెగటివిటీ ఉండటం వల్లనే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు చాలా హర్ట్ అవుతున్నారు. అంటే కొంతమంది తనుజ, కళ్యాణ్ ఫ్యాన్స్ ఆహ్, చాలా మంది హర్ట్ అవుతున్నారు. ఇప్పుడేంటంటే వాళ్ళిద్దరినే ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? ఇంకా చాలా మందున్నారు గదా! సో, చూడండి ఆలోచించండి. సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.